అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నా భర్తను కొట్టడానికి ఎంత ధైర్యం నీకు? ఎత్తిన చెయ్యి దించు, దించు. నీకన్నా పెద్దవాడి మీద చెయ్యెత్తుతావా? నువ్వేం చేస్తున్నావో స్పృహంగా. నాది తప్పన్నట్టు చూస్తున్నారేంటి డాడ్? పెద్ద చిన్న అన్నది ఇప్పుడు గుర్తొచ్చిందా? నా భర్త మీద ఏంటి అల్లుడి మీద చేయి చేసుకున్నప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదా? ఇప్పుడు మీ కొడుకును కొట్టబోతున్నానని నామ ధరుస్తున్నారా? ఇంకా ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. వదినా, నా భర్తని కొట్టి అవమానించిన ఈ ఇంట్లో నాకు విలువ ఇవ్వని ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. అది కాదు మృణాల్ని. ఏదో ఆవేశంలో జరిగిందాన్ని పట్టుకుని ఇలా వెళ్ళిపోతానండు కరెక్ట్ కాదు. అసలే గౌతమ్ కూడా లేడు. నువ్వు కూడా వెళ్ళిపోతానంటే ఎలా? లేదు, ఎన్ని అవమానాలు పడుతూ ఇక్కడే చూరు పట్టుకొని వెళ్ళడమంటావా? ప్రసాద్, వెళ్ళిపోదాం పద. నువ్వు ఎన్నోసార్లు చెప్పావు ఇంట్లో నుండి వెళ్ళిపోదాము అని, కానీ నేనే వినలేదు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నిన్ను అవమానించిన ఈ ఇంట్లో మనం ఇక ఉండొద్దు. వీళ్ళకి మనం చేసే మంచి కనపడదు. తప్పు చేసే అరెస్ట్ అయిన గౌతమ్ మంచివాడు. వాణ్ణి శనిలాగా పట్టుకుని వేళ్లాడుతున్నా ఆ ఝాన్సీ మంచిది. వాళ్ళ తప్పులు వీళ్ళకి కనపడవో లేక కనిపించినా మాట్లాడరో తెలీదు. నా తప్పులు మాత్రం వెతికి మరీ పొడుస్తున్నారు. మృణాల్ని తప్పు చేశాడంటున్నావు. గౌతమ్ తప్పు చేశాడని నిరూపణ అయిందా? గౌతమ్ ఏ తప్పు చేయలేదని మేమంతా నమ్ముతున్నాం. ఈ ఇంటితో ఏ సంబంధం లేని ఝాన్సీ కూడా గౌతమ్కి తోడుగా ఉంది. వాడి తప్పొప్పులు ఎంచకుండా వాడిని విడిపించే ప్రయత్నం చేసింది. కానీ ఈ ఇంటి మనిషివై ఉండి నువ్వు ఈ ఇంటికి ద్రోహం చేస్తావని అనుకోలేదు మేము. నీకంటే ఝాన్సీయే 1000 రెట్లు బెటర్. ఇంత చేసిన అమ్మాయిని అభినందించాల్సింది పోయి అభియోగాలు మోపుతున్నావా? బాగుంది, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు నువ్వు చేయకపోగా తాను చేసిన దానికి ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నావా? అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. మీ అందరికీ నాకంటే అదే ఎక్కువైంది కదా. నన్ను కాదని మీకు ఈ మిడిసిపాటు దాన్ని చూసుకునే కదా నేను ఇంట్లోంచి వెళ్ళడానికి కారణమైన ఝాన్సీ ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. పిల్లలకు సంరక్షకురాలుగా కోర్టు ఆర్డర్తో ఈ ఇంట్లోకి వచ్చింది కదా, ఆ కోర్టు ద్వారానే తనని ఇంట్లోంచి వెళ్ళగొడతాను. I will challenge her guardianship in court of law.
మృణాళి, వద్దు మృణాళి, నేను చెప్పేది వినమ్మా. నువ్వు వెళ్ళకూడదు మృణాళి. మామయ్య గారు మీరైనా వెళ్ళొద్దని చెప్పండి. ఏమండి, మీరైనా చెప్పండి. వద్దు మృణాళి, నా మాట విను మృణాళి. మృణాళి, మృణాళి. కమలా 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 ఏంటి మృణాల్ని, బాధపడుతున్నావా? అదేం లేదు ప్రసాద్. మరి ఎందుకలా ఉన్నావు? గౌతమ్కి వ్యతిరేకంగా వాదిస్తే డాడ్ కోప్పడతారని తెలుసు, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందనుకోలేదు. మనమేమీ కావాలని చేయలేదు. దీపక్ కోసం ఆ స్టెప్ తీసుకున్నావు. నీ స్థానంలో ఏ తల్లి ఉన్నా అలానే చేస్తుంది. నువ్వు బాధపడాల్సిన పని లేదు. నాకు నేను జన్మనిచ్చిన నా కొడుకంటే ఎంత ఇష్టమో, నాకు జన్మనిచ్చిన మా నాన్న అంటే కూడా అంతే ఇష్టం. ఆయనతో శభాష్ అనిపించుకొని బయటికి రావాలనుకున్నాను, కానీ ఇలా పంతంతో బయటికి రావాల్సి వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. పోనీ నన్ను వెళ్ళి మావయ్య గారితో మాట్లాడమంటావా? నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. మావయ్య గారు ఏమి అనరు. మనల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అర్థం చేసుకునే వాళ్ళే అయితే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా ప్రసాద్. వాళ్ళ మనసుల్లో స్థానం లేనప్పుడు ఇంట్లో స్థానం కోసం పాకులాడడం వేస్ట్. క్షమించమని అడుగుతాను మృణాల్ని, ఒప్పుకుంటారేమో కదా. వద్దు, మన తప్పు లేకుండా మనం ఎందుకు క్షమాపణలు చెప్పాలి ప్రసాద్? అసలు మనం ఏం చేశామని? అయినా నేనేం బాధపడట్లేదు. బాధపడిపోయి ఏడిస్తే నా బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఆ శివుడు గరళాన్ని కంఠంలో దాచినట్టుగా నేను నా బాధని గుండెల్లోనే మోస్తాను. ఆ బాధ గుండెల్లో రగులుతూ ఉంటే ఆ ఝాన్సీని ఎప్పుడు ఇంటి నుంచి పంపించాలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాను. అనుకున్నది చెయ్యగలుగుతాను. ఆ ఝాన్సీని ఇంటి నుంచి వెళ్ళగొడతాను. నువ్వు బాధపడకుండా అదే కాన్ఫిడెన్స్తో అంతే ధైర్యంగా ఉంటే చాలు మృణాల్ని. ఉంటాను ప్రసాద్, ఖచ్చితంగా ఉంటాను. పద. స్టాప్ స్టాప్. ఆటో 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 స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? పిన్ని, బాబాయ్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడంట కదా. బాబాయ్ కూడా పోలీసే కదా పిన్ని. మరి బాబాయ్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? బాబాయ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? బాబాయ్ పోలీస్ కదా. లేదు పిన్ని, నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావు. మేము టీవీలో చూసాం. వాళ్ళు బాబాయ్ని కొడతారా? సినిమాల్లో జైలుకి తీసుకెళ్లిన వాళ్ళని కొడతారు కదా. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరంట కదా. రూమ్స్ కూడా సరిగ్గా ఉండవంట కదా. స్వీటీ దా. బాబాయ్ని ఎవ్వరూ కొట్టరు, ఎందుకంటే పోలీసులందరూ బాబాయ్కి ఫ్రెండ్సే కదా. ఎక్కడైనా ఫ్రెండ్స్ని కొడతారా చెప్పు? నీ ఫ్రెండ్ భవ్య, అమ్ము నిన్ను కొడతారా? నీతో ఆడుకుంటారా? ఆడుకుంటారు పిన్ని. మరి మీరంటే చిన్నపిల్లలు కదా, ఆడుకుంటారు. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కదా. వాళ్ళు రోజంతా మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు, అంతేకాని కొట్టరు. పిన్ని, మరి నా ఫ్రెండ్ వరుణ్ నన్ను కొడతాడు కదా,
మరి నువ్వు వాడిని నెట్టి తప్పు చేసావు కదా, అందుకే వాడు నిన్ను కొట్టాడు. అయినా వాడు కొట్టాడు అంటున్నావు, మళ్ళీ నీ ఫ్రెండ్ అంటున్నావు. సో ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. కానీ బాబాయ్ ఏ తప్పు చేయలేదు కాబట్టి బాబాయ్ని ఎవరు కొట్టరు. పిన్ని, బాబాయ్ ఏ తప్పు చెయ్యలేదా? ఉహుం, చేయలేదు నాన్న. మరి జైల్లో ఎందుకు పెట్టారు? జీవితంలో ఒక్కోసారి చెయ్యని తప్పులకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బాబాయ్ ఏ తప్పు చేయలేదు, నిజంగా ఏ తప్పు చేయలేదు. పిన్ని, ఇందాక ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. బిగ్ తాతయ్య, మృణాలిని ఆంటీ గొడవ పడ్డారు. ఏంటమ్మా నువ్వనేది? అవును పిన్ని, చాలా పెద్ద గొడవ జరిగింది. వెళ్ళు, ఇంకొక క్షణం కూడా ఎక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. ధనుంజయ్ తాతయ్య వరప్రసాద్ అంకుల్ని కొట్టారు. ఆ తర్వాత కమల అమ్మ ఎంత బ్రతిమలాడినా ఉండకుండా మృణాలిని ఆంటీ, వరప్రసాద్ అంకుల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అయ్యో, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? నేనేదో రకంగా కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొస్తాను. లేదు పిన్ని, తను వెళ్తూ వెళ్తూ నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది. పిల్లలకు సంరక్షకురాలుగా కోర్టు ఆర్డర్తో ఇంట్లోకి వచ్చింది కదా, ఆ కోర్టు ద్వారానే తనని ఇంట్లోంచి వెళ్ళగొడతాను. నువ్వు వెళ్ళిపోతే మేము కూడా ఇక్కడ ఉండం పిన్ని. నీతో పాటే వచ్చేస్తాం. నువ్వెక్కడుంటే అక్కడే మేము ఉంటాం. మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవద్దు పిన్ని. ఆ, వెళ్ళను స్వీటీ, మిమ్మల్ని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను, సరేనా? నిజంగా వెళ్ళవు కదా పిన్ని? ప్రామిస్ చేయి. ప్రామిస్. సరే, ఇంక పడుకోండి. టైం చాలా అయింది, మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. పదండి. పడుకోండి. గుడ్ నైట్. పిన్ని, నాకు భయంగా ఉంది పిన్ని. రండి. పిన్ని, నిన్ను కోర్టుకు లాగుతానని మృణాలిని ఆంటీ చెప్పింది. ఆ కోర్టు ద్వారానే తనని ఇంట్లోంచి వెళ్ళగొడతాను. మృణాల్ని, కాఫీ తీసుకో. ఎప్పటి నుంచో నేను నా దగ్గరికి వచ్చే మరింటికి వచ్చే అంటున్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు, నన్ను పట్టించుకోలేదు. అయినా నేను నిన్నేమీ అనలేదు. కానీ ఈరోజు మాత్రం ఆ విధి ఆడిన వింత నాటకమో ఏమో, నువ్వు మన ఇంటికి రావాల్సి వచ్చింది. సారీ మృణాల్ని, ఆ ఇంటి నుంచి బయటికి రావడానికి నేనే కారణమయ్యాను.
నిన్ను మీ డాడీ నుంచి వేరు చేశాను. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. ఐఎమ్ సారీ. లేదు ప్రసాద్, నేను కూడా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేయాలని అనుకున్నాను. అక్కడుంటే దీపక్ విషయం డాడ్కి తెలుస్తుందేమోనని నిత్యం భయపడుతూ బ్రతకడం చాలా కష్టంగా అనిపించేది. చాలా అంటే చాలా నరకంగా అనిపించేది. ఒకవేళ దీపక్ విషయం తెలిస్తే అంతకు మించిన తల వంపులు మరొకటుండదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు తెలుసో తెలియకో నాకు హెల్పే చేశావు. నీ మాటల వల్లే నేను ప్రభావితమయ్యాను. నా కొడుకు పేరు బయటకు రాకుండా చూసుకున్నాను. అయినా ఇప్పుడు నేను ఆ ఇంటి నుంచి వచ్చినందుకు బాధపడటం లేదు. అసలు అది పట్టించుకునే మూడ్లోనే లేను. అర్థమైంది. అర్జునుడికి చెట్టు మీద పక్షి కన్ను తప్ప ఏమీ కనిపించడం లేదన్నట్టుగా నీకిప్పుడు ఆ ఝాన్సీ ఓటమి తప్ప ఏమీ వినిపించడం కానీ కనిపించడం కానీ ఉండదు కదా? నో ప్రసాద్, అర్జునుడికి పరీక్ష పెట్టినప్పుడు చెట్టు మీద ఉన్న పక్షి కన్ను మాత్రమే కనిపించింది. కానీ నాకు ఆ ఝాన్సీ కోర్టులో ఓడిపోవడం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం రెండు కనిపిస్తున్నాయి. గుడ్, అలానే ఉండు. అంతే ఫోకస్గా ఉండు. నీకున్న లక్ష్యం నెరవేరుతుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ప్రసాద్, కానీ ఐ నీడ్ యువర్ సపోర్ట్. నాకు కూడా నీ సపోర్ట్ అవసరం. నేను కూడా జవాబిచ్చే వాళ్ళు, ప్రతీకారం తీర్చుకోవాల్సిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే నీ సపోర్ట్ కావాలి. వాట్? నీకా? అజాత శత్రువులా కనిపిస్తావు. నువ్వెవరికి జవాబు ఇవ్వాలి? నువ్వెవరు ఓటమి చూడాలి ప్రసాద్? అజాత శత్రువు అనే బిరుదు పొందిన ధర్మరాజే రాజ్యం ఇవ్వకుంటే కురుక్షేత్ర యుద్ధం చేశాడు. ఇంకా మానవ మాత్రులం మనమెంత? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఏంటి నాన్న? ఓ చిన్ని కన్నా, ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు నీ నిజమైన అమ్మ నాన్న ఎవరో తెలిసిపోతుంది. నువ్వు హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళతో ఆడుకోవచ్చు. అవునా? ఏంటి ఝాన్సీ, నవ్వుతున్నావా? ఆ నవ్వుని కొద్దిగా దాచుకో, తర్వాత నీకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మళ్ళీ నీకు నవ్వే అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదు కదా పాపం. ఈ క్షణం నుంచి నీ ముఖం మీద నవ్వు లేకుండా చేస్తాను. ఏడవడానికి తప్ప ఆనందానికి అవకాశం లేకుండా చేస్తాను. బాగున్నారా మేడం? ఎక్కడుంటున్నారు? ఓ, నా ఇంటి నుంచి నేను బయటకు వెళ్ళేలా చేసి మళ్ళీ మంచితనం నటిస్తూ కుశల ప్రశ్నలు అడుగుతున్నావా? గ్రేట్ ఝాన్సీ. కానీ నేను నిన్ను వదలను. అనుక్షణం నిన్ను నీడలా వెంటాడుతూ నువ్వు వేసే ప్రతి అడుగులో అడ్డొస్తా. ఏ అలికడి వినిపించినా మృణాలిని అడుగుల శబ్దమేమో అని నువ్వు భయపడాలి. ఏ చిన్న గాలి వీచినా అది మృణాలిని ఉచ్ఛ్వాస నిశ్వాసలేమో పక్కనే ఉందేమోనని భీతిల్లాలి. నీ కారణంగా ఆ ఇంటికి నా వాళ్ళకి దూరమయ్యాను. అదే ఇంట్లో నువ్వెలా ఉంటావో, నా వాళ్లతో కలిసి సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వను, రోడ్డు మీదకి తీసుకొస్తాను.
అలా అని బయటికి వచ్చినా సుఖంగా ఉండనివ్వను. గుర్తు పెట్టుకో, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. గెట్ రెడీ ఫర్ దాట్. ఏంటక్క ఇవిడింత సడన్ గా వచ్చి ఏవేవో ఛాలెంజ్లు చేస్తుంది? అసలు నువ్వేం చేసావని? ఏమో రాణి, నాకు కూడా ఆవిడ సడన్ గా వచ్చేసరికి ఏం అర్థం కాలేదు. ఆ ఇంట్లో ఉండనివ్వను, ఆనందంగా ఉండనివ్వను అంటుంది, ఏడిపిస్తా అంటుంది. నాకెందుకో భయంగా ఉందక్క. ఆవిడ ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. అలాంటిదేమీ లేదులే రాణి. మృణాలిని గారు ఇప్పుడు ఇంటి నుంచి వచ్చేసిన బాధలో ఉన్నారు. ఆ బాధలోనే అలా మాట్లాడుంటారు. దానికి నేనేదో కారణమని భ్రమలో ఉన్నట్టున్నారు. తర్వాత ఆవిడే రియలైజ్ అవుతారు. ఆవిడ గురించి వదిలేసే. లేదక్క, ఆవిడ ఛాలెంజ్ చేసే విధానం చూస్తే ఏదో డిసైడ్ అయినట్టు మాట్లాడింది. ఎందుకైనా మంచిది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలక్క. సరే పద. నాన్న, ఏం చేస్తున్నావు నాన్న? అల్లరి బాగా చేస్తున్నావా? మేడం వచ్చేసారా? మీరు కనిపించకపోయేసరికి భయం వేసింది. మిమ్మల్ని చూసాకే కొంచెం టెన్షన్ తగ్గింది మేడం. కేసు వాదించాలి కదా, ఎందుకు రాను? కొంచెం లేట్ అయిందంతే. మేడం టైంకి పాలు తాగి పడుకుంటున్నాడా? మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? అలాంటిదేమీ లేదు, బుద్ధిగా ఉంటున్నాడు. మేడం ఈరోజు మనం కేసు గెలుస్తామా? బాబు మాతో పాటు ఇంటికి వస్తాడా? డిఎన్ఏ రిపోర్ట్స్ లో మాకు అనుకూలంగానే వస్తుందా మేడం? బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేశారా? అందరి జెనెటిక్ మార్కర్స్ కంపేర్ చేసి చూస్తే తనూజ వాసుదేవలే బాబుకి నిజమైన తల్లిదండ్రులని రిపోర్ట్స్ లో తేలింది మేడం. కంగ్రాచులేషన్స్ ప్రియాంక. నువ్వు నిజంగానే నన్ను విష్ చేస్తున్నావా? అంటే నీకు ఓడిపోవడం ఇష్టమైతే నాకు గెలవడం ఇష్టం. గెలుపును లాక్కోవడం ఇష్టం. గెలుపు లాక్కోవడమా? గెలుపు లాక్కోవడం అంటే ఏంటి అన్నావు కదా, ఇదే గెలుపు లాక్కోవడం అంటే.